ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కొమ్ములతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ నవమి, రాత్రి 7:53 వరకు ఉంది. నక్షత్రం చిత్త, సాయంత్రం 4:49 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం కూడా కన్యాక్షేత్రంలో. ఈ చంద్రకేతువుల కలయిక మంచిది కాదు, మానసిక సమస్యల్ని కలిగిస్తుంది. అలాగే బుధ శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం కుటుంబ పరంగా తగ్గుతుంది. వ్యతిరేక విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి లాభిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. నేర్పరితనం క్రీడారంగం వారికి పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో భద్రత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వెన్నంటి ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందినప్పటికీ కాలయాపన కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మనస్పర్ధలు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. సినీ రంగం వారికి ఆకస్మికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు అధిగమించగలుగుతారు. పొరపాట్లు సవరించుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు ప్రబలమవుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణాది కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది.
మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. పునః ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. శుభ వార్తలు వేగవంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లోనూ తప్పనిసరి. విఘ్నాలు జాప్యాలు ఏర్పడినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధ్యపడతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు రెట్టింపు అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత వ్యాపార రంగం వారికి ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి గట్టి కృషితో లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి విఘ్నాలకి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అవరోధాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి దూరం అవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించటం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు దూరం కాబడి తద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆనందం కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు మహిళలకు సిద్ధిస్తాయి. పిల్లల విషయంలో ఎదుగుదల ఆనందానికి దారితీస్తుంది. ప్రాముఖ్యత న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆకస్మికం. నూతన బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ప్రతికూల ప్రభావం ఆర్థికంగా సమస్యలుగా మారుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అయినప్పటికీ మానసిక ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటే అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన ఉత్సాహంతో కార్యకలాపాలు విద్యార్థులు కూడా ప్రారంభించగలుగుతారు.
ఉపాధ్యాయ వృత్తి వారికి అంతంత మాత్రం. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా రాహుకేతువుల ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. అభివృద్ధి మహిళలకు తారసపడుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. క్రీడా రంగం వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యకలాపాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. సినీ రంగం వారికి మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు, అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి కూడా పెరుగుతుంది. కార్యకలాపాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు వేధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లకు గురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాలు, విరోధాలు, తారసపడేటువంటి సంఘటనలు ఉంటాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. మానసిక ఆందోళన క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థుల విషయంలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆటంకాలతో కూడిన విజయాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యకలాపాల్లో పాల్గొని విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆర్థిక విజయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. పొరపాట్లు దొరుకుతాయి. మందత్వం పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అకారణ కలహాలు, విరోధాలు కూడా ఇతరులతో ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో పట్టుదల పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా మాత్రమే లాభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ విద్యాపరంగా తప్పనిసరి. విదేశీ విద్యా ప్రయత్నాలకే చేసేటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మానసిక ప్రశాంతత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వార్తలు మానసిక క్లేశాలని ప్రబలం చేస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విఘ్నాలను చవిచూస్తారు. విస్మయాలకి గురవుతారు. బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతిభ తగ్గుతుంది. నేర్పరితనం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అయోమయాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అన్ని రంగాల వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. విజయాలు కూడా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు విద్యార్థులు పొందగలుగుతారు. మంచి అవకాశాలు సినీ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రశాంతత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగించాలని, ప్రతిబంధకాలు దూరం కావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.